మీడియా సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో నిన్న బిల్లు పాస్ చేసినటువంటి ప్రతి ఒక్క పార్టీకి కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ముందుగా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లు పాస్ చేయడానికి శ్రమించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, ఇంకా కూటమి నాయకులందరికీ కూడా ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న అమరావతి రాజధాని మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ముందు నుంచి కూడా అమరావతి మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉండారు. ఎంతో పారదర్శకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నటువంటి మన రాష్ట్ర రాజధాని అమరావతిని హేళన చేస్తూ రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదు అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కూడా చాలా అసహించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో మనం చూసాం, 23వ పులకేసి అని తమిళ్ డబ్బింగ్ సినిమా వచ్చింది. దానిలో హీరో వడివేలు. అతను చేసే పిచ్చి చేష్టలకి అతనితో పాటు అతని రాజ్యం కూడా చాలా చులకన భావంతో ఆ సినిమా తీసినటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు మనం చూస్తే 24వ పులకేసి జగన్. అతను మాట్లాడుతున్నటువంటి తీరు, అతని విధానాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా సిగ్గుగా, ప్రజలందరూ కూడా చాలా సిగ్గుపడుతున్నారు. అమరావతి అనేటటువంటి చక్కటి తెలుగు పదంతో గుంటూరు విజయవాడ మధ్యలో ఆంధ్రుల రాజధాని ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం దానికి అంగీకరిస్తే, మావిగన్ అంట, మరి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ పదం మాకు అర్థం కావట్లేదు. తెలుగులో మేము ఎప్పుడు కూడా ఒక తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు భాషను నేర్చుకున్నటువంటి మేమందరం కూడా మావిగన్ అనేది కొత్తగా వింటున్నాం. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా పబ్జీ గేములు ఆడుతూ, ఇలా భాష ఎట్టుండిద్దంటే బూతులు మాట్లాడేటటువంటి భాష. మరి ఈ మావిగన్ అనేది కాస్త ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి ట్రోల్ అవుతున్నాయి. సరే, మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఎందుకు, పులివెందల టు కడప రాజధానిగా పెట్టుకొని ఆ రెండు ఊర్లో ఈ పదాలు తీయొచ్చు కదా. ఆ పదం పలకటానికి కూడా మాకు నోరు రావట్లేదు. ఇలాంటి బూతులు మాట్లాడేటటువంటి సంస్కృతి. ఎందుకంటే బాప్ ఏకైతో బేటా దస్ అనే పదం హిందీలో ఉంది. అలాగే నాయకుడు ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలు కూడా ఇలాగే బూతులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతో నిర్మాణం 50,000 కోట్లు పెట్టుబడి పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా రాజధాని నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పిస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నారు. గతం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంచాయతీ 25వ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ శాఖను తీసుకున్న 20 నెలలకే పంచాయతీ శాఖ అనేది 1వ స్థానంలో నిలబడినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. గతంలో అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ పేరు ఎత్తంగానే రాష్ట్రంలో గుర్తొస్తుంది ఒక పవన్ కళ్యాణ్ గారు మా పేరే. ఎందుకంటే ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో కూడా డోలీ ఎత్తుకుంటూ కూడా అక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేక గిరిజనులు నానా పాటలు పడితే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడూ లేని విధంగా రోడ్లు నిర్మించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఎవడో ఇచ్చినటువంటి దాన్ని విచిత్రమైనటువంటి పేర్లతో ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తాడేపల్లి వెళ్తాడు.
అందుకే ప్రజలు 11 సీట్లుకి కేటాయించారు. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ 11 సీట్లు ఇచ్చి కూడా మేము తప్పు చేశామా అని. నిజంగా అమరావతి నిర్మాణంలో కనుక అవినీతి జరుగుంటే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా అని మేము అడుగుతున్నాం. మరి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ప్రశ్నించవు? అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి నువ్వు కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. సరైన టైంలో నీకు 11 సీట్లు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో నీకు ఆ 11 సీట్లు కూడా లేకుండా చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వే చెప్పావు 2014లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని మాకు సమ్మతమే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పావు. మరలా 2019లో అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పావు. మరి రాజ్యాంగంలో లేని పదాన్ని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని మేము అడుగుతున్నాం. మరలా ఈరోజు ఏదో 3 ఊర్లు పేర్లు ఎత్తి మావిగాని అంటున్నావు. అసలు నీకు అతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే ఎక్కడన్నా పిచ్చాసుపత్రుల్లో చూయించుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదే పందా కనుక వైసీపీ నాయకులు, వైసీపీ అధ్యక్షుడు కనుక చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే వైసీపీ నాయకులకి మొదటి నుంచి కూడా విధ్వంసం, ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి, కులాలను రెచ్చగొట్టాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనేది కేవలం ఒక్క అక్కసుతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర పౌరులు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రావాలనే నినాదంతో ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా ఈరోజు భారతదేశం అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసే విధంగా ఈరోజు పనిచేస్తున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పార్టీ కూడా ఈరోజు అమరావతికి జై కొడుతూ బిల్లు పాస్ చేయడానికి ఓటేశారు. ఈరోజు పార్లమెంట్లో నుంచి నువ్వు వాకౌట్ చేసావు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండకూడదంటావు. లేదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండొద్దు అనేది ఒక మాట చెప్తే అయిపోయింది కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను చీకొడతారు కదా. ఈ కాదు నువ్వు ఏదో మావి గన్లు లేకపోతే పబ్జీ గేములు ఎక్కడెక్కడ లేనిటువంటి వింత పదాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, తెలుగు ప్రజల మీద నువ్వు రుద్దుతానంటే మాత్రం తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. నీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇచ్చినటువంటి 11 సీట్లు స్థానాలు కూడా కాకుండా 0 స్థానం వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు తీర్పు ఇవ్వబోతున్నారని మీడియా పదంగా మేము విన్నవించుకుంటున్నాం. నిన్న జరిగిన అమరావతి గురించి భారతదేశంలోనే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్థాయి చూశారండి. ఎందుకంటే మనకి రాజధాని అనేది లేదు. ఈ రాజధానిని ఎట్టైనా సరే మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పి డివైడ్ అయిన తర్వాత వీళ్ళకి ఒక సపరేట్గా రాజధాని కనపడలేదు. అందుకని ఈరోజు ఈ రాజధాని గురించి మనం ప్రతి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి సపోర్ట్ చేశారు. అందుకని మెయిన్గా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎంపీలకి, ఇక్కడ మా జనసేన తరపున మా కూటమి నాయకుడు, ఈ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి, మేజర్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా ఎంపీలందరికీ ఈ అందరికీ మా ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు రాజధాని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి రాజధాని ఏర్పాటు చేశారు. ఈ రాజధాని అనేది మనకి అమరావతి ఇక్కడ కరెక్ట్గా గంటంబావు జర్నీలో మనకు రాజధాని ఉంది. ఈ రాజధాని ఉండడం వలన మనకి ఎంతో డెవలప్మెంట్ ఫీచర్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఏది రావాలన్నా రాజధాని ఉండాలి. రాజధాని ఒకటి ఉంటేనే దాని గుర్తింపుటనే వచ్చింది. ప్రతి మనిషికి పేరు ఎట్లా అవసరమో మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది అవసరము. అది అమరావతి. ఆ అమరావతి ఉండడం వలన ఈరోజు మనం చాలా దగ్గరగా నీరెస్ట్ ఉన్న ప్రజలు కానీ వీళ్ళు కానీ అందరికీ మనకు ఎంతో ఆనందంగా ఉంది. అమరావతి వలన రాబోయే రోజుల్లో ఎవరు ఊహించినట్లు, ఎవరు దాన్ని కని విని ఊహించిన విధంగా ఉందండి. ఎందుకంటే ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కళ్ళు మనకి మధ్యలో ఉంది కాబట్టి రావాలని చెప్పి అన్ని అందరూ చూస్తున్నారు. ఈరోజు దానికి ఎంతో వైభవంగా 2028కి కంప్లీట్ చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అది డెఫినెట్గా డెవలప్ అవుద్ది. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే విజనగల లోకేష్ నాయకుడు
ఉన్నాడు, ప్రతి వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక శక్తి, ఆయన ఎప్పుడు చెప్పగల. ఆల్రెడీ చెప్పారు, మోదీ గారు చెప్పారు. ఏమని చెప్పారు? పవన్ ఒక శక్తి అని చెప్పారు. ఆ శక్తి వెనకాల ఉన్నంతకాలం ఈ కూటమికి ఎవరు ఇబ్బంది లేదండి. ఎందుకంటే కూటమి అనేది ఎప్పుడు కలిసి నలిసి పబ్లిక్కి ప్రతి ఒక్క నార్మల్గా ఉండే ప్రతి వ్యక్తికి కావాలని ఏం జరగాలో ఏం కావాలో అదే ఇవ్వగలుగుతున్నారు వీళ్ళు కూటమి. అందుకనే ఈ కూటమి వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఆనందంగా ఉంది. ఈరోజు ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ చాలా మనకు ఒక రాజధాని ఉండి ఒక బిజినెస్ ఉండి ముందుకు వెళ్దామనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు జరిగింది. ఇది చాలా ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి. జన సైనికులు వీళ్ళందరూ ఎంతో కష్టపడి కూటమిని నిలబెట్టుకున్నందుకు వీళ్ళకి కానీ కూటమిలో ఉన్న టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఈ అందరూ కలిసి ఈ రాజధానిని నిలబెట్టుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ, అందరూ కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరు చిన్న రైతులు ఉన్నారండి. ఆ రైతులు ఇచ్చిన ఆ రోజు స్ఫూర్తేనండి ఈరోజు ఇంతమంది ముందుకు రావడం కానీ ఈ కారణం అవడం కానీ. ఈరోజు రాజ్యసభలో మొత్తం అన్ని పెట్టి ఈరోజు సంఘంలో ప్రతి ఒక్కటి ముందుకు వెళ్ళటం వలన ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉన్నారండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరు ఏమి చేసినా మనకి ఇబ్బంది లేకుండా ఆ పేరు చిరస్థాయిగా నిలబడిపోయిద్దని అందరూ ఇంకొకసారి వాళ్ళందరూ ధన్యవాదాలు చెబుతూ సభ ముగిస్తుంది. థ్యాంక్ యూ.